ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కనీసం ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఒక సన్నాసి వానికి కనీసము ఒళ్ళు మర్చిపోయిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంత ఏదో కుక్కకు బొక్కేసినట్ల ఆ బొక్కేస్తే ఆ బొక్కల్ని ఇష్టం వచ్చిన అరుస్తున్నాడు కౌశిక్ రెడ్డి. ఖబర్దార్ బిడ్డ, నీ చరిత్ర మొత్తం తెలుసు, నీకు సంబంధించిన వాళ్ళు మీ యొక్క గత చరిత్ర మొత్తం తెలుసు. నీ వేడుంటివి, నీ బతికేంది. కాంగ్రెస్ పార్టీ నీకు ఊపిరిచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పోయి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్న ఖబర్దార్ బిడ్డ. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కనీసం ముఖ్యమంత్రి అయిన ఒక విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బిడ్డ. ఈరోజు ఇప్పటి వరకు మేము ఉపేక్షించినాం, ఎందుకంటే ఒక గౌరవం ఉంది. ఒక శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి కనీసం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈరోజు రౌడీ సీట్ అట్లయినారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న బిడ్డ. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన తిడుతున్నావు. ఖబర్దార్ కోడంగల్కి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజురాబాద్ వచ్చు నీ యొక్క ఇంటికి వచ్చి దాడి చేసి నీ యొక్క బట్టలు చింపి ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది బిడ్డ. మాట్లాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలో తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా మేము విమర్శించేటప్పుడు కనీసం ఒక సభ్య సమాజం ఆలోచించే విధంగా మాట్లాడావు. ఈ రోజు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తెలంగాణ సమాజం ఇంత ఆలోచన చేయలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఆలోచన చేయలే. ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన చేయలే. వాడు వీడను సంబోధిస్తూ కనీసం ఆ పదవికి ఇలువ లేకుండా మాట్లాడుతున్న ఈ దత్తమై కేసీఆర్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని, ఏదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు మీ తిడతాం, మీకన్నా ఎక్కువ తిడతాం, మీకన్నా గొప్పగా తిడతాం. కానీ మాకు ప్రజాస్వామ్యం మీద ప్రజల పట్ల ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇట్లా మాట్లాడతలేం. ఎందుకంటే సమాజం గమనిస్తుంది మనం ఏం మాట్లాడుతున్నామో ఏందనేది సమాజం గమనిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర మాట్లాడాల్సిందా. ఈరోజు కౌశిక్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు మేమందరం ఒక్కసారి రేవంత్ అన్న ఒక పిలిపిస్తే నీకు తునికి అయిపోతావు. నీవు నీ సమాజం పిట్ట గొడవలా కాలిపోతుంది, రాలిపోతుంది బిడ్డ. సరే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు మీ యొక్క బొక్కి పెట్టుకుంటారా, లేకుంటే మా దగ్గరికి పంపిస్తారా? మేమే వస్తాం, వాడిని అంతు చూస్తామని విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి ఇలాంటి అవాంఛనీయ మాటలు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుడంగా మాట్లాడిన